కర్నూలు జిల్లాలో భారతీయ జనతా పార్టీలో కలత చెంది బీజేపీకి రాజీనామా చేశానని, అయితే బీజేపీ రాష్ట్ర కార్యవర్గం జిల్లా కార్యవర్గం సంప్రదింపులు చేశారని, సముచిత స్థానం కలిగిస్తామని హామీ ఇచ్చారని నగ్నూరు రాఘవేంద్ర చెప్పారు. కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్లో తన కార్యాలయం నందు విలేకరుల సమావేశం జరిగింది. బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు కనిగిరి నీలకంఠ, ట్రెజరర్ లోకేష్ ఈశ్వరయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగ్నూరు రాఘవేంద్ర మాట్లాడుతూ గత 10 ఏళ్లలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశాభివృద్ధికి కృషి చేశారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏర్పడిన ఎన్డీఏ కూటమి ఏర్పడిందని, కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ పార్టీపై ఉన్న నమ్మకంతో జిల్లా పార్టీ కార్యాలయానికి స్థలం ఇచ్చారని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేశానని, ఏపీ బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకుల సంప్రదింపులతో తిరిగి బీజేపీలో కొనసాగుతున్నానని, నామినేషన్ విరమించుకుంటున్నానని చెప్పారు. నా కార్యకర్తలు, శ్రేయాభిలాషులు, అభిమానులు ఎన్డీఏ కూటమికి గెలుపు కృషి చేయాలని కోరారు. టీజీ వెంకటేష్ గారి సమక్షంలో కూర్చోబెట్టి ఈ సమస్యని మొత్తం అందరు కలిసి చర్చించడం జరిగింది. రేపు రాబోయే కాలంలో నాకు ఉన్నతమైన స్థానం కల్పించి ఖచ్చితంగా కర్నూలు భవిష్యత్తు మీకు ఖచ్చితంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను సంప్రదించి ఈ కూటమి చర్చల్లో ఖచ్చితంగా మీరు భాగం కావాలి, ఈ కూటమిలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు పనిచేయాలని చెప్పి వారు గట్టిగా నా మీద ఒక నమ్మకం ఉంచి ఖచ్చితంగా మీరు చేయాల్సిందే అని నన్ను ఒప్పించడం జరిగింది. ముందుగా పురంధేశ్వర గారు కూడా నా ధన్యవాదాలు. మేడం, మీరు అనుకున్నట్టు ఏమి సాధించుకోవాలనుకుంటున్నారో మేము దానికి కట్టుబడి ఖచ్చితంగా మేము దాన్ని నాకు అవకాశం ఇచ్చారు రామచంద్రరావు గారు, వాళ్ళకు కూడా నాకు ఫోన్ మీద వాళ్ళు ఏదో నా మీద నమ్మకం ఇచ్చారు. బట్ ఏంటంటే నాకు అన్నిటికన్నా మోడీ గారి నాయకత్వం చాలా ఇష్టము. దానివల్లనే నేను అది ఆ రోజు కూడా చెప్పాను. మనందరం కూడా ఎన్నికల సన్నాహాల్లో ఉన్నాం. గత వారం రోజులుగా కర్నూలుకు సంబంధించి మా రాష్ట్ర నాయకులు నగరూరు రాఘవేంద్ర గారు కొంచెం కలత చెందిన మాట వాస్తవమే. తర్వాత పార్టీ దీన్ని సీరియస్గా భావించి ఆయన్ని తిరిగి పార్టీలోనే కొనసాగాలని, మరియు ఉమ్మడి అభ్యర్థి రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ ఏదైతే నిర్ణయం మేరకు పొత్తు ధర్మాన్ని పాటించాలని చెప్పి చిన్న చిన్న సమస్యలున్నా మనం పరిష్కరించే విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. పొత్తు ధర్మాన్ని పాటించి పొత్తులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థిని భరత్ గారిని గెలిపించాలని చెప్పి కోరినాం. ఆ విధంగా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వము ప్రధానిగా 3వసారి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం ఏర్పడుతుంది. కర్నూలులో కూడా దానికి తగినట్టుగా ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి గెలిచినట్లయితే అభివృద్ధి బాగా జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఈరోజు వారు కూడా నిర్ణయం, వారు ఏదైతే నామినేషన్ ప్రక్రియలో కూడా అది విత్డ్రా చేసుకోవడం జరిగింది. వారికి మేము పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కర్నూలు అభివృద్ధి దృష్ట్యా, మన రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఏదైతే రాష్ట్ర పార్టీ అలయన్స్ పెట్టుకోవడం జరిగిందో, అదేవిధంగా కర్నూలు కూడా అభివృద్ధి పథంలో తీసుకుపోవడం ఉద్దేశంతో ఈరోజు వారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నాం. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులైనటువంటి నగరూరు రాఘవేంద్ర గారు మరియు జిల్లా అధ్యక్షులైనటువంటి నీలకంఠ గారు, రాఘవేంద్ర గారు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. రాష్ట్రంలో రాష్ట్ర నాయకులుగా కర్నూలులో కీలక నాయకులుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రాబోయే ఎలక్షన్లో ఎన్డీఏ కూటమికి ఏర్పడి